హస్బెండ్ వైఫ్తో అయ్యుండొచ్చు. ఈ మనీ లాస్ అయితే ఫాలో అయితే ఇద్దరు కలిసి సక్సెస్ అవ్వచ్చు ఫైనాన్షియల్గా. సో అవేంటి చూసేద్దామా. సో ఫస్ట్ లా వచ్చేసి షేర్ ఫైనాన్షియల్ గోల్స్. అంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఓన్ హౌస్ తీసుకోవాలనో, లేకపోతే ఇద్దరు కలిసి వెకేషన్కి వెళ్ళాలనో. సో ఈ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఫిక్స్డ్ సేవింగ్ అన్నది పెట్టుకొని ఇద్దరు షేర్ చేసుకుంటూ సేవ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ లా ఆఫ్ డిసిప్లిన్. నువ్వింత ఖర్చు పెట్టావు, నేనింత ఖర్చు పెడతా, నేనింత ఖర్చు పెట్టావు, నువ్వింత ఖర్చు పెడతా అని కాకుండా ఎవ్రీ మంత్లీ ఫిక్స్డ్ బడ్జెట్ ఫర్ గ్రాసరీస్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేమైనా నీడ్స్ అయి ఉండొచ్చు. బట్ ఫిక్స్డ్ అన్నది ఉండాలి, ఆ ఫిక్స్డ్కే స్టిక్ అయి ఉండాలి. థర్డ్ లా వచ్చేసి లా ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ఒకవేళ కొత్తగా మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా, ఇద్దరి స్టేటస్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగానే మీరు ఫైనాన్షియల్గా ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. సో ఈ లాస్ అయితే ఫాలో అయ్యి ఫైనాన్షియల్ సక్సెస్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి పొందండి. మరి ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం దీప్తి షౌట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.